Ganga gue. Oh, ya, oi. Un elotong. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచిస్తూ ట్వీట్ చేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజీ ప్రిన్సిపల్కు ఆదేశించారు. కేటీఆర్ ట్వీట్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిజాం కాలేజీ విద్యార్థుల హాస్టల్ సమస్యను స్వయంగా పర్యవేక్షించి సాధ్యమైన తొందరగా పరిష్కరిస్తారని కేటీఆర్కు చెప్పారు. నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్య వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచిస్తూ ట్వీట్ చేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపల్కు ఆదేశించారు. కేటీఆర్ ట్వీట్ పై మంత్రి సబితా స్పందించారు. నిజాం కాలేజీ విద్యార్థుల హాస్టల్ సమస్యను స్వయంగా పర్యవేక్షించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తారని కేటీఆర్ కు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే తాజాగా నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనపై కేటీఆర్ అయితే స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన మంత్రి కేటీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచనలు ట్వీట్ ద్వారా పంపించారు. తను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నుంచి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సమస్యను వెంటనే ముగింపు పలకాలని కూడా కాలేజీ ప్రిన్సిపల్ కి ఆదేశాలు అయితే పంపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా సూచనలు అయితే పంపడం జరిగింది. నిజాం కాలేజీ విద్యార్థుల హాస్టల్ సమస్యను స్వయంగా తనే పర్యవేక్షించి మరి ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే తీసుకురావాలని కేటీఆర్ అయితే చెప్పారు. నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే కి అటెండ్ అయిన మంత్రి కేటీఆర్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే 5 కోట్ల ఫండ్ అయితే రిలీజ్ చేసింది. నిధులన్నీ కూడా ఇప్పటికే ఆ కాలేజీకి సంబంధించి అన్ని పూర్తయినప్పటికీ నిధులతో పాటు ఓయూ విసి మరో 1 కోటి రూపాయలు కూడా ఫండ్ కలెక్ట్ అయితే చేసిందని చెప్పారు. నిధులతో అధికారులు కాలేజీని హాస్టల్ భవనాన్ని నిర్మించారని కూడా చెప్పారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయించామని చెప్పడంతో ఓయూ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన అయితే చేపడుతున్నారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కు స్పష్టత ఇవ్వడంతో వెంటనే సమస్యలు ఏవైతే ఉన్నాయో అటు పీజీ విద్యార్థులకు కావచ్చు, ఇటు మిగతా విద్యార్థులకు కావచ్చు, సదుపాయాలన్నీ కూడా సరిగ్గా ఉండాలి అంటూ అటు ప్రిన్సిపల్ కి ఇటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా సూచనలు పంపించారు. మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా ఈ సమస్య అంతా కూడా తీరుతుందని కూడా హామీ ఇచ్చారు. సంపత్. థ్యాంక్ యూ లిఖిత.